ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మిత్రులారా, పిచ్చి పట్టినట్లు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఇవాళ చిల్లర మల్లర అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టి తాను అమలు చేయాల్సినటువంటి ఒక వాగ్దానాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని ఎత్తి చూపేందుకోసం అని చెప్పని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చిల్లర రాజకీయ దుర్భాషను చిల్లర మాటలను ఎత్తి చూపేందుకోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. తెలంగాణ సమాజం ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు. అనేక గ్యారంటీలు, అతిపెద్ద మేనిఫెస్టో ఇవన్నీ పట్టుకొచ్చినటువంటి ఒక నేపథ్యంలో నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు. మార్పు అంటే అదేందో చూద్దాము అని చెప్పని కూడా ఓట్లేసిండ్రు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరి ఎట్లా ఉంది అంటే నమ్మిన వాళ్ళను నట్టేట్లో ముంచినటువంటి ఒక దుర్మార్గమైన వైఖరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూపెడతా ఉంది. నయవంచనకు మారుపేరుగా, విశ్వాసఘాతకానికి మారుపేరుగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ సమాజం ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో సునిశ్చితంగా గమనించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజలు ఇచ్చినటువంటి ఒక అధికారాన్ని హుందాతనంతో కాపాడుకుంటూ, హుందాతనంతో వ్యవహరిస్తూ, గౌరవంతో వ్యవహరిస్తూ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పని రేవంత్ రెడ్డి గారిని కోరితే ఇవాళ పొద్దున్న లేస్తే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక మొదటి రోజు నుండి మొదలుకుంటే ఇవాల్టి వరకు కూడా మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి, సీన్స్ రివర్స్ చేసి చూడండి. అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు రోజు ఏదో రకంగా కేసీఆర్ గారి మీద పడి రుడాలి ఏడుపులు ఏడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి అవినీతి అంటాడు, నాది కాళేశ్వరం అంటాడు, టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, అసలు కథ గురించి మాత్రం మాట్లాడాడు. ఇవాళ సిగ్గు శరం లేకుండా మళ్ళా పార్లమెంట్లో మాకే ఓట్లేయండి అని చెప్పని అడుగుతా ఉన్నాడు. పెద్ద పెద్ద సిపాయి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ సూటిగా రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నాడు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే వినే ప్రజలకు కనీసం విఘ్నత లేదు అనేటువంటి ఒక నమ్మకంతోటో లేకపోతే ఒక అనుమానంతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. యువ వికాస్ కార్డు పేరు మీద ఉద్యోగాలు ఇస్తా అన్నావు, 5 లక్షల ఫీజు కార్డు ఇస్తా అని చెప్పని విద్యార్థులకు హామీ ఇచ్చినావు. దానికి ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న చేసుకున్నా మీడియా సమక్షంలో ఈరోజు. నువ్వు నిజంగానే నికార్స్ అయినోడవైతే, నీ మాట మీద కనుక నీతి నిజాయితీని ఉన్నట్టయితే ఎవరి మీద ఒట్టు పెట్టి వస్తావో రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టి వస్తావా, సోనియా గాంధీ గారి పైన ఒట్టు పెట్టి వస్తావా రా. నిజంగా నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసినవా, నిజంగా అమలు చేసినట్టు పెడితే నేను 3 నెలలకు రాసి వెళ్ళిపోతాను. అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇచ్చినవా, ఇవ్వలేదు. విద్యార్థులకు 5 లక్షల ఫీజు కార్డు ఇచ్చినవా, ఇవ్వలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినవా, చెయ్యలేదు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తా అన్నావు. ఇచ్చే 10,000 రూపాయలు రాకుండా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి అడ్డుకున్నటువంటి రేవంత్ రెడ్డి 15,000 రూపాయల రైతు భరోసా ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పని
దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులకు మభ్యపెట్టి ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి ఇవాళ కౌలు రైతుల నోట్లో మన్ను కొట్టిండు. మహిళలకు 2500 రూపాయల నగదు ఇస్తా అని చెప్పిండ్రు, దాన్ని కూడా ఇవాళ అటకెక్కించిండు. రైతులకు వరి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు, దాని అతిగతి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాలైనటువంటి ఒక వాగ్దానాలన్నీ కూడా మొదటి 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నాడు, మొట్టమొదటి రోజుల్లో కొన్ని చేస్తా అన్నాడు. ఏవి కూడా అమలు చేయకపోతే ఇవాళ దుర్భరమైనటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ సమాజం ఉంది. ముఖ్యంగా రైతులు ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక దురాగతం వల్ల కాళేశ్వరం అనేటువంటి ఒక చిన్న ప్రాజెక్టులో వచ్చినటువంటి ఒక చిన్న రిపేర్ చేయకపోవడం వల్ల సముద్రం పారు గోదావరి నీళ్లు చేసిన దుర్మార్గానికి ఇవాళ మొత్తం కూడా తెలంగాణ భూములన్నీ ఎండిపోయినటువంటి ఒక పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాం. పంటలు ఎండిపోయినాయి, జీవాలు చచ్చిపోతున్నాయి, కరెంటు లేదు, అష్ట కష్టాలు పడుతున్నారు ఇవాళ రైతాంగం. రేవంత్ రెడ్డి మాత్రం దేశం అంతా తిరుగుతూ ఉండే, ఆయన ఏదో స్టార్ క్యాంపెయినర్ అని చెప్పని దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు, రైతులను పట్టించుకున్న ప్రాపణ లేదు. రేవంత్ రెడ్డిని సూటిగా అడగండి, వాళ్ళ తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాది ప్రజాపాలన, ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్. నేను ప్రతిరోజు 1 గంట సేపు వచ్చి ప్రజల దర్బార్లో ఉంటా అని చెప్పని అన్నాడు. ఒక్కరోజు వచ్చింది, ఇంతవరకు రాలా. దాదాపు 5 నెలలు అయింది. ఈ 5 నెలల 150 రోజుల కాలంలో ఒక్కరోజు మాత్రమే వచ్చిపోయినాడు. మిగతా అన్ని రోజులు కూడా నెక్స్ట్ డే ఒక మంత్రి, తర్వాత ఇంకో మంత్రి, అట్లా వచ్చినటువంటి ఒక దాఖలాలు చూసినాం. ఆఖరికి వాళ్ళ క్లర్కులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చి ఇవాళ ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి రావాలా, ఎక్కడో అలంపూర్కి వెళ్ళి రావాలా, అక్కడి నుంచి వచ్చి ఇవాళ ప్రగతి భవన్లో నిలబడ్డటువంటి ఒక ఎంఆర్ఓకో క్లర్క్కో అప్లికేషన్ ఇచ్చిపోవాలా. అది ప్రజా పాలన, ప్రజాభవన్ అని చెప్పని ఏతులు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దీన్ని నిలదీయండి అని చెప్పని అడుగుతున్నా. పేద ప్రజల పట్ల ఒక చిన్న చూపుతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రజాభవన్ అని చెప్పి నేను పేదోడు ఎవడైనా సరే కష్టం నష్టం ఉన్నట్టయితే వచ్చి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పని ఇవాళ మొత్తం ఇవాళ ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారికో లేకపోతే ఓ క్లర్క్కో కట్టబెట్టి ఇవాళ మొత్తం కూడా ప్రజలను అపహాస్యం చేస్తూ ఉన్నావు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలే రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ అతను నిలదీయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డికి ప్రజలకు గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల ప్రేమ లేదు, సేవా దృక్పథం లేదు. కేవలం ఆయన ఒక రాజకీయ దళారీ, రాజకీయ వ్యాపారి మాత్రమే. ఆ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకొని దళారీతనంతో పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకుంటూ దళారీతనంతో ఇవాళ ముఖ్యమంత్రి పదవి తెచ్చుకొని ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ ఏటీఎంగా మార్చిండు అని చెప్పని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజల సంపదని వాళ్ళ ఢిల్లీకి కప్పం కట్టడం కోసం ఒక రాజకీయ దళారీ లెక్క, వ్యాపారి లెక్క వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దురదృష్టం ఏంటంటే తెలంగాణ సమాజం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. 100 రోజులనే పాలైపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. ఇచ్చిన వాగ్దానాలు లేవు. పొద్దున్నేస్తే తిట్లు, పొద్దున్నేస్తే కేసీఆర్ పైన బట్టగాల్చి మీద వేయాలా, కేసీఆర్ గారిని తూలనాడాలా, ఇది తప్ప ఇంకొక పని చేస్తలేడు. రేవంత్ రెడ్డి నిజ వైఖరి ఏంటా అంటే, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక విష సంస్కృతికి పుట్టినటువంటి ఒక కల్నాయక్ రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక విష సంస్కృతికి పుట్టినటువంటి ఒక కల్నాయక్. ఎందుకు సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడాలా, చీర్ గ్యాంగ్తో చీర్లు కొట్టించుకోవాలా, లైకులు పెట్టించుకోవాలా, పాపులారిటీ, ఆర్టిఫిషియల్ పాపులారిటీ పెంచుకొని వాళ్ళ అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా ఇవాళ కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బాధ ఎక్కడ కలిగిందంటే, రాహుల్ గాంధీ సపోజ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఫర్ ది ఇండియా అలయన్స్. మొత్తం భారతదేశంలో బీజేపీతర పార్టీలు ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నారో ఆ ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పబడుతున్న రాహుల్ గాంధీకి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పార్లమెంట్ అభ్యర్థులకు ప్రచారం చేయాల్సిన బాధ్యత, చేస్తున్న బాధ్యత ఉన్నటువంటి ఒక రాహుల్ గాంధీకి స్టార్ క్యాంపెయిన్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఎంత దిగజారిపోయిందా కాంగ్రెస్ పార్టీ? ఒక ప్రధానమంత్రి అభ్యర్థికి ఒక ఎక్స్టార్షనిస్ట్, హ్యాబిచువల్ అబ్యూజివ్ టెండెన్సీ ఉన్నటువంటి ఒక వ్యక్తి నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, బహిర్గతంగా పట్టుబడ్డటువంటి ఒక ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి వచ్చి వాయనాడులో ప్రచారం చేస్తే రాహుల్ గాంధీ గెలవాలట, రాహుల్ గాంధీ గెలిస్తే దేశానికి ప్రధానమంత్రి కావాలట. వాట్ ఎ ఫాల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఎక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎక్కడ సుభాష్ చంద్రబోస్, ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ మహామహులు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో ఇవాళ
రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేస్తే రాహుల్ గాంధీ గెలుస్తున్నట్టు ఆయన ప్రధానమంత్రి అవుతారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక మల్లికార్జున్ ఖర్గే వచ్చి వాయనాడులో ప్రచారం చేస్తే దళితులు ఓట్లేస్తారు. ఒక వీరప్ప మొయిల్ వచ్చి వాయనాడులో ప్రచారం చేస్తే ఒక బీసీలో ఓట్లేస్తారు. లేకపోతే ఇంకెవరైనా ఒక సల్మాన్ ఖుర్షీద్ వచ్చి వాయనాడులో ప్రచారం చేస్తే ముస్లింలన్న ఓట్లేస్తారు. రేవంత్ రెడ్డి వచ్చి వాయనాడులో ప్రచారం చేస్తే ఎవడు ఓట్లేయాలా? కేరళ ప్రజలు బాగా తెలివికల్లోళ్ళు, మనకంటే ఎక్కువ చదువుకుంటారు. వాస్తవంగా 100% లిటరసీ ఉన్నటువంటి వాళ్ళు పేపర్లు చదువుతారు. ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడు తెలుసు. ఓటుకు నోటు దొంగ వచ్చి ప్రచారం చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ఇంకా దేశాన్ని మొత్తం ఎంత భ్రష్ పట్టిస్తారో ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఎట్లయిపోయిందంటే హిస్సేదారి న్యాయం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. హిస్సేదారి లేదు, హిస్సేదారి లేదు, మొత్తం హిస్సా అంతా ముగ్గురు పంచుకుంటా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ గారు, సునీల్ కనుగోలు గారు మొత్తం తెలంగాణని ఇవాళ ఆగమాగం చేసి వాళ్ళ టికెట్లన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని బయట పార్టీలు ఉన్నటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక వ్యాపారపరమైనటువంటి ఒక రాజకీయం చేస్తూ మళ్ళా నిస్సిగ్గుగా వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఆ ఓట్లు అడిగేటప్పుడన్నా ఏం చెప్పాలా? నేను 5 ఏళ్ళ అధికారంలో ఉంటా, ఈ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నట్టయితే నేను ఈ పనులు చేస్తా, భవిష్యత్తు వర్గ ప్రజల కోసం అని చెప్పని ఈ భవిష్యత్ ప్రణాళిక ఇట్లా ఉంటుందని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు అడగాల. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పైన చిల్లర మాటలు మాట్లాడుతూ ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నిన్న మహబాద్లో కానీ పాలమూరులో కానీ మాట్లాడుతూ 2-3 విషయాలు మాట్లాడిండు. మాదిగ కులస్తులను ఇవాళ చిన్న చూపు చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఒక మాదిగ బిడ్డకు ఉప ముఖ్యమంత్రి చేసి గౌరవిస్తే రేవంత్ రెడ్డి మొత్తం మాదిగ కులస్తులను ఇవాళ అవమానిస్తూ ఉన్నాడు, చిన్న చూపు చూస్తూ ఉండవు. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేనంటలే ఈ మాట, మీ పార్టీలో ఉన్న నరసింహులు గారే మొత్తుకుంటా ఉన్నారు, మీ పార్టీలో ఉన్న మంద జగన్నాథం మొత్తుకుంటా ఉన్నారు, మీ పార్టీలో ఉన్నటువంటి ఒక వి హనుమంతరావు మొత్తుకుంటా ఉంటూ మాదిగలకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పని. ఒక పక్క మాదిగలకు అన్యాయం చేస్తావు, మరో పక్క అంబేద్కర్ విగ్రహాన్ని అగౌరవపరుస్తావు. నీకు దళితులు ఎట్లా ఓటేయాలి రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ పార్టీలో బీసీలు లేనట్లు మధు యాష్కి గౌడ్ సీట్ వద్దు, లేకపోతే వి హనుమంతరావుకు సీట్ వద్దు, నిరంతరం పత్రికా సమావేశాలు పెట్టి కొట్లాడుతున్న నిరంజన్కు సీట్ వద్దు, కత్తి వెంకటస్వామికి సీట్లు వద్దు, మా కైలాష్ నేతకు సీట్లు వద్దు, రాపోలు ఆనంద్కు రాపోలు వాళ్ళకు సీట్లు వద్దు, ఎవరికి వద్దు సీట్లు. పక్క పార్టీలో ఉన్న వాళ్ళని సీట్లు ఇవ్వాలా, వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవాలా, వాళ్ళ దగ్గర సూట్ కేసులు తీసుకోవాలా, వాళ్ళకి సీట్లు ఇవ్వాలా. ఇది నీ రాజకీయం. నీ పార్టీలో ఉన్న బానిసలు లెక్కబడి ఉండాలి బీసీలు. ఇట్లా దళితులను అవమానిస్తావు, పార్టీలో ఉన్న బీసీలను అవమానిస్తావు. నువ్వేమో మళ్ళా నీతివంతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ కేవలం ఢిల్లీకి కప్పం కడుతూ ఇవాళ ఒక ఫ్రాంచైజీ లెక్క కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించిండు, ప్రభుత్వాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇది తెలంగాణ సమాజం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చివరిగా ఇంకొక విషయం తీసుకోదలుచుకున్నా. ఈ మధ్య 2-3 మీటింగ్లలో మాట్లాడిండు. పార్లమెంట్లో ఎక్కువ సీట్లు రాగానే మేము ముదిరాజుకు మంత్రి చేస్తామని చెప్పన్నాడు. సంతోషం, వినడానికి చాలా బాగుంది. ఏం పాపం చేసిండ్రు ముదిరాజులు? మీరేమో ఆగమాగమైపోయి ఉరుకురికి మీరేమో మీ వర్గాలకు చెందిన వాళ్ళు మీరేమో పోయి మంత్రి పదవుల్లో కూర్చుంటారు. ముదిరాజులేమో సెకండ్ ఇన్స్టాల్మెంట్లు ఎందుకు ఉండాలా? కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచినా, పాలమూరు జిల్లాలో ఎక్కువ కాంగ్రెస్ స్థానాలు గెలిచినా, చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైనటువంటి ఒక ముదిరాజులు నువ్వంటున్న మాటే. ఎందుకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆగాలా? వై ఇస్ దట్ దే డిడ్ నాట్ గెట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ? ఓట్లేసే యంత్రాలా ముదిరాజులు ఏమైనా? ఇప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాం మళ్ళీ ముదిరాజులు. మేము పార్లమెంట్ సీట్లలో ఎక్కువ అయితేనే మేము సీట్లు ఇస్తాం, మీకు మంత్రి పదవి ఇస్తామని అంటున్నాడు. నువ్వు ఇది 10 మంత్రి స్థానాల్లో ఎందుకు ఇవ్వలేదని చెప్పని సమాధానం చెప్పట్లేవు. ఈ బ్లాక్మెయిల్ ఏంటి? ముదిరాజులను బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? మమ్మల్ని గెలిపిస్తేనే మంత్రి పదవి ఇస్తాను బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ఎందుకు ట్రీట్ చేస్తూ ఉన్నావు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావచ్చు, రేవంత్ రెడ్డి మంత్రి కావచ్చు, ఇంకెవరెవరో కావచ్చు మంత్రులు. కానీ ఎక్కువ శాతం ఉన్నటువంటి ఒక ప్రజలకు సంబంధించిన ప్రతినిధి అయిన ముదిరాజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎందుకు మంత్రి కావాలని చెప్పు. మరి
సెకండ్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాడట. బిచ్చం వేస్తున్నావా ముదిరాజులకి ఏమన్నా? అది హక్కు. ఆ హక్కును కాలరాసి మళ్ళా దానికి పార్లమెంట్లో గెలిపిస్తే మళ్ళీ ఆ ముదిరాజుల కోట్లు ఇస్తాడు. కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముదిరాజు బిడ్డలకు. ఇది సెకండ్ క్లాస్ ట్రీట్మెంట్. వాళ్ళేమో మొట్టమొదటి కుర్చీలో కూర్చుంటారట ముదిరాజులు, ఓట్లేసిన ముదిరాజులేమో వాళ్ళ ప్రతినిధులేమో సెకండ్ ఇన్స్టాల్మెంట్లో రావాలట. అది కూడా పార్లమెంట్లో గెలిపిస్తే అట. రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెడితేనే ఈ ఎన్నికల్లో ముదిరాజులకు న్యాయం జరుగుతుంది. దయచేసి ఈ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ను గుర్తించాలని చెప్పని నేను ముదిరాజు బిడ్డల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఏది పడితే అది మాట్లాడతారండి. నేను అల్లా టప్పగా రాలేదు, తాతల తండ్రుల పేరు చెప్పుకొని రాలేదు అని చెప్పని రాహుల్ గాంధీని పరోక్షంగా అవమానిస్తూ ఉన్నాడు. సోయి ఉండి మాట్లాడుతుండా, సోయి లేకుండా మాట్లాడుతూ ఉండా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మిత్రులారా ఒక విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక అభద్రతతోటి, ఒక భయంతో, టూ ఎక్స్ట్రీమ్స్. ఒక సైడ్ ఏమో కంప్లీట్గా భయం, అభద్రత, ఇంకో పక్కనేమో పూర్తిగా అరగన్స్. ఈ రెండిటి మధ్యన అహంకారము అభద్రత మధ్యన ఊగిసలాడుతూ ఇవాళ ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ ఇవాళ ఒక భ్రష్టు పట్టినటువంటి ఒక పరిపాలనని ఇవాళ అందిస్తూ ఉన్నాడు. ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆయన కింద పెట్టుకుంటాడు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు చచ్చిపోతారు, ఎవడు కనీసం పట్టించుకున్న పాపాన పోరు. దురదృష్టం ఏంటంటే మీడియా ఆల్సో ఈజ్ నాట్ హైలైటింగ్ దాట్. స్కాట్ ఫ్రీ అయిపోయింది రేవంత్ రెడ్డి. ఇవాళ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పని ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ఒక్కసారైనా ఖండించిందా? మీరు దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకరోజు ఖండించాల. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, మేము ఏనాడైనా ప్రభుత్వాన్ని కూలుస్తామన్నాడు. ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి దాన్ని ఖండించాల. ఇకపోతే అరవింద్, ఆయన ఎంపీ అరవింద్ ఏమో సాక్షాత్ రేవంత్ రెడ్డిని మా పార్టీలోకి వస్తున్నాడు అని చెప్పని అన్న తర్వాత కూడా ఒక్కరోజు కూడా ఖండించాల. కానీ ఇంతవరకు ఏది పడితే అది కేసీఆర్ గారి మీద మాత్రం ఎగిరెగిరి పడతా ఉన్నాడు. దానికి తోడుగా సిగ్గు లేకుండా ఇవాళ అన్నం తినేటోళ్ళు మాట్లాడే మాటలు కాదు ఇది. పాలమూరుకు కేసీఆర్ ఏం చేసిండు అని చెప్పని ఒక్కసారి దయచేసి పాలమూరు బిడ్డలు 2014కు ముందు ఉన్నటువంటి ఒక పాలమూరు ఏంది, ఇవాళ ఉన్నటువంటి ఒక పాలమూరు ఏంది, దయచేసి ఆలోచించండి. మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, భారతదేశంలో ఉన్న అత్యధికంగా వెనుకబడినటువంటి ఒక జిల్లాలలో ఒకటి పాలమూరు 2014కు ముందు. ఇవాళ పాలమూరులో ఏ పల్లెకు పోయినప్పటికి కూడా స్తంభాళలుగా ఉన్నటువంటి ఒక చెరువులన్నీ కూడా ఇవాళ గంగాళాలుగా మారిపోయినాయి. నీళ్లున్న ప్రతి చెరువులో చేపలు ఉన్నాయి. ఇవాళ బీళ్లు పడి నోళ్లు నెర్రెలు బారినటువంటి ఒక భూములు ఇవాళ సస్యశ్యామలంగా మారినాయి. వలస కార్మికులు, పాలమూరు లేబర్ అని చెప్పబట్టేటువంటి ఒక పాలమూరు లేబర్ ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అయింది. గమ్మతేందంటే ఇవాళ కర్ణాటకకి వెళ్ళి, ఒరిస్సాకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి వచ్చి ఇవాళ మహబూబ్ నగర్ పంట పొలాలలో పనిచేసుకొని పొట్ట నింపుకుంటున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఎందుకు గుర్తించట్లేవు రేవంత్ రెడ్డి? ఏం చేసినావు రేవంత్ రెడ్డి కేసీఆర్ అని చెప్పని మాట్లాడుతున్నాడు. పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ తెలంగాణ సాధించిండు. పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ తెలంగాణ సాధించిండు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ గారి పైన, తెలంగాణ ఉద్యమకారుడి పైన ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఇవ్వడానికి తోడ్పడ్డ పాపానికి సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి వాడు కేసీఆర్ గారిని తూలనాడడు అని చెప్పని అనుకోవడం అతిశక్తి అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రజలకు తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఏం చేసిండు అని చెప్పని అంటా ఉన్నాడు కేసీఆర్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కేసీఆర్ ఏం అభివృద్ధి పనులు చేసినా అంటున్నారు రేవంత్ రెడ్డి. విను. అలంపూర్, జడ్చర్ల, నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, షాద్ నగర్, కొల్లాపూర్, గద్వాల్, కొడంగల్, కోస్గి, బాలానగర్, కోయిలకొండలో కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రులు కట్టి వైద్య వసతులు కల్పించిండు అక్కడున్న లక్షల మంది ప్రజలకు. నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, మహబూబ్ నగర్లో కొత్తగా 5 మెడికల్ కాలేజీలు కట్టిండు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి పట్టణంలో బస్తీ దవాఖానాలు కట్టిండు, ప్రతి పల్లెలో పల్లె దవాఖానాలు కట్టిండు. ఇది కేవలం
వైద్య రంగంలో మాత్రమే, విద్యారంగంలో మాత్రమే చేసినటువంటిది. ఇవాళ పసిడి పంటలతో ఇవాళ పాలు పొంగేటట్టుగా ఇవాళ పాలమూరు జిల్లా మారిపోతే ఓర్వలేక ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండని మాట్లాడుతున్నాం. పోయి అడుగు, నెట్టెంపాడు ప్రాజెక్ట్ని అడుగు, భీమా ప్రాజెక్ట్ని అడుగు, కోయల్ సాగర్ ప్రాజెక్ట్ని అడుగు, చెప్తుంది కేసీఆర్ ఏం చేసిండు. కల్వకుర్తి ప్రాజెక్ట్ని అడుగు, కేసీఆర్ ఏం చేసిండని చెప్పని. 2014లో ఉన్నటువంటి ఒక సాగు విస్తీర్ణం ఎంత మహబూబ్ నగర్లో, ఇవాళ ఉన్నటువంటి ఒక సాగు విస్తీర్ణం ఎంత, ఒకసారి అంకెలు తెప్పించుకొని చూడు రేవంత్ రెడ్డి, నీకు అర్థమవుతుంది కేసీఆర్ మహబూబ్ నగర్కు ఏం చేసిండు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి కావచ్చు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కావచ్చు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే ఇంకొక విషయం అంటే, రేవంత్ రెడ్డి ఇప్పుడు మేకపిల్లని పట్టుకొని ఒక అమాయకుడు అట్టబోతున్నాడట ఓ అడవిలో. ఓ మేకపిల్ల పట్టుకొని అమాయకుడు పోతుంటే ఓ రేవంత్ రెడ్డి లాంటి తుంటరోళ్ళు ఇద్దరు జమ అయ్యారు. దీన్ని ఎట్లన్నా మేకపిల్లని కోసుక తినాలరా అని చెప్పని ఆ పాపం అమాయకుడిని పట్టుకొని, ఏమాయ కుక్క పిల్లని పట్టుకోబోతున్నావు, కుక్క పిల్లని పట్టుకున్నావు అన్నాడు. ఒకడొచ్చి అంటాడు, ఎవడరా కుక్క పిల్ల అంటున్నావు, రేవంత్ రెడ్డి పో ఇక్కడి నుంచి పో అని చెప్పని అనగానే వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత ఇంకోటి అడ్డం వస్తాడు, ఇంకోటి అడ్డం వచ్చి మళ్ళీ ఇది కుక్క పిల్ల అని చెప్పనగానే నిజమా ఇది కుక్క పిల్ల అయింది, మేక కాదేమో అని చెప్పిన అడవిలేగానే వాడు కోసుకొని తింటారట. రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లుంది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తా ఉన్నా అంటే, 30,000 ఉద్యోగాలు ఇచ్చిందా చెప్పండి, మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి మీరు ఎవరన్నా. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నిస్సిగ్గుగా చెప్తాను, నేను మహబూబ్నగర్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటా ఉన్నాడు. అంతకంటే పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. నువ్వు నోటిఫికేషన్ వేయాలా, రిక్రూట్మెంట్స్ కండక్ట్ చేయాలా, నువ్వు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి అవి నా ఖాతాలా అని చెప్పని నువ్వు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలలో ఘాటా పెడతా ఉన్నాడు. ఇది నిరుద్యోగుల నోట్లలో మన్ను కొట్టినట్టే ఒక విషయాన్ని దయచేసి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చివరికి ఇంకొక విషయం, మా ఎమ్మెల్యేల కంచేసి కాపాడుకుంటానుడు రేవంత్ రెడ్డి అయిన ముఖ్యమంత్రి గొర్రెల కాపరా. పొద్దున్న లేస్తే ఆయన కంచెందుకు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంత అభద్రతతో ఉన్నావు, నీ ఎమ్మెల్యేలు నీకు మోసం చేస్తారని చెప్పని, నీ ఎమ్మెల్యేలు నిన్ను వెన్నుపోటు పొడుస్తారు అని చెప్పని ఎందుకు అభద్రతతో ఉన్నావు? నువ్వు ఏదో గొర్రెల కాపర అయినట్టుగా నేను కంచేస్తా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ రేవంత్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన నమ్మకం లేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ, చివరికి నేను ఒక 2 విషయాలు, ఇంకొక విషయం నేను మీ దృష్టి తీసుకొస్తున్నా. కవిత గారిని అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీతో కుమ్మక్కైనరు కాబట్టి అరెస్ట్ చేయట్లేరు అంటారు. అరెస్ట్ చేసిన తర్వాత చట్ట ప్రకారంగా ప్రతి పౌరుడికి ఉండేటువంటి ఒక హక్కు ప్రకారంగా కోర్టులో బెయిల్కి అప్లికేషన్ వేస్తే బెయిల్ కోసం బీజేపీతో లాలూచి అని చెప్పని మాట్లాడతారు. నోరా మోరా రేవంత్ రెడ్డి, ఏది పడితే అది మాట్లాడతావే, అది నువ్వే మాట్లాడతావు, ఇది నువ్వే మాట్లాడతావు. ఏదన్నా ఒకదానికి కట్టుబడి ఉండవా, ఓ నిబద్ధతతో ఉండు, ఒకదాని మీద ఉండరు. అరెస్ట్ చేయకపోతేనేమో లాలూచి అంటివి, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కావాలని చెప్పానంటేనేమో బెయిల్ కోసం బీజేపీతో. అసలు ఇవాళ బీజేపీతో కుమ్మక్కైంది రేవంత్ రెడ్డి. ఇవాళ రాహుల్ గాంధీకేమో ఒక పక్కన కన్ను కొడతా ఉన్నాడు, నరేంద్ర మోడీకి ఇంకో పక్కన కన్ను కొడతా ఉన్నాడు, ఇద్దరికి కన్ను కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ రాహుల్ గాంధీకి ఏంది, వాళ్ళకి అవసరం ఉన్నటువంటి ఒక నేషన్ వైడ్ ఫండింగ్కు తెలంగాణ ఏటీఎంగా మార్చుకొని వాళ్ళని సంతృప్తి పరుస్తూ ఉన్నాడు ఒక పక్కన. ఎక్కడ కోపం వస్తే పదవి పీక్తారో అని చెప్పని అక్కడ ఒక రకమైన కన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరో పక్కన నరేంద్ర మోడీ కన్ను కొడతా ఉన్నాడు. గులాం లెక్క వ్యవహరిస్తే వాళ్ళ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏక్నాథ్ షిండే లెక్క నేను వస్తా అని చెప్పని ఇక్కడ కూడా కన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి బీజేపీతో కుమ్మక్క అయినటువంటిది రేవంత్ రెడ్డి. అందుకే అనేక మంది పార్లమెంట్ గతంలో శాసనసభ ఎన్నికల్లో కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బలహీనమైన అభ్యర్థులను పోటీలో పెట్టి ఇవాళ బీజేపీ గెలుపు కోసం పరోక్షంగా ప్రత్యక్షంగా తోడ్పడుతున్నటువంటిది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఏజెంట్ లెక్క, కోవట్ లెక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. ఎన్నడో ఒకనాడు ఏక్నాథ్ షిండేనో ఇంకే షిండేనో తప్పనిసరిగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఇంకోటి ఏంది, ఓటుకు నోటు కేసు ఎక్కడ జైలు పోతున్న భయం, ఆ భయం నుంచి కాపాడుకోవడం కోసం కూడా ఇవాళ మోడీకి ఇవాళ లాలుచి పడే ప్రయత్నం చేసి వాళ్ళ బీజేపీకి కొమ్ముగాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నీవు ఇప్పటికైనా ఇంకా 20-25 రోజులు ఉంది క్యాంపెయినింగ్ టైం. ఈ 20 రోజులు నిర్దిష్టంగా నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. 1, 2 ఇప్పటిదాకా నువ్వు అమలు చేస్తా అన్నటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నావో సమాధానం చెప్పు. ఇవి చెప్పకుండా చిల్లర మల్లరగా కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీదేస్తా అంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త, నీకు కర్రు గాల్చి వాత పెడతారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ.